కడప జిల్లా ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు పోస్టాఫీసులో 10 లక్షల రూపాయలు గోల్మాలయ్యాయి. పోస్టల్ ఉద్యోగి కొడుకు నిర్వాకంతో ఖాతాదారులు రోడ్డున పడి లబోదిబో అంటున్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి తండ్రి విధులు నిర్వహిస్తున్నాడు. కొడుకు విజయ్ ఆర్డీల పనులకు వసూలకు పోస్టల్ అధికారులు విజయ్ పంపేవారు. దీనిని అదునుగా తీసుకుని విజయ్ ఖాతాదారుల సొమ్ముపై కన్నేశాడు. పోస్టల్ ఉద్యోగి శ్రీనివాసరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన బదులుగా పోస్టల్ విధులు నిర్వహించేందుకు తన కొడుకుని పంపేవాడు శ్రీనివాసరావు. ఆర్డీల వసూలతో పాటు ఇతర విధులు నిర్వహించేవాడు విజయ్. ఈ క్రమంలో తానే పోస్ట్ ఆఫీస్ పర్మనెంట్ ఉద్యోగిని ఖాతాదారులను నమ్మించాడు. వసూలు చేసిన నగదును పోస్టల్ రికార్డుల్లో నమోదు చేయకుండా స్వాహా చేశాడని ఆరోపిస్తున్నారు బాధితులు. అనుమానం రాకుండా ఖాతాదారుల పాస్బుక్లలో చేతితో ఎంట్రీలు రాసి ఇచ్చేవాడు విజయ్. ఇటీవల కొంతమంది ఖాతాదారుల డిపాజిట్ల కాలపరిమితి ముగియడంతో విజయ్ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. తాము కట్టిన సొమ్ము పోస్టాఫీస్ రికార్డుల్లో నమోదు కాలేదని తెలిసి అవాక్కయ్యారు ఖాతాదారులు. ఇలా సుమారు 10 లక్షల రూపాయలు గోల్మాలయ్యాయని బాధితులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థని కష్టార్జితం దాచుకుంటే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రైవేట్ వ్యక్తులకు పోస్టల్ విధులు ఎలా అప్పగించారని మండిపడుతున్నారు. అధికారుల సమగ్ర విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. వాళ్ళ నాన్న జాబ్ చేస్తా సుమారుగా 7-8 లక్షల వరకు గ్రామస్తుల నుంచి రికరింగ్ డిపాజిట్ సేకరించి అవి గవర్నమెంట్కి కట్టకుండా అట్లా వీళ్ళకు బుక్లో ఎంట్రీ చేయకుండా ఆ డబ్బులు తీసుకొని ఇంతవరకు 15 రోజులు అయింది, కనపడడం లేదు. వీళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి తెలియజేస్తే మేము విచారిస్తామన్నారని 15 రోజుల నుంచి ఇంతవరకు వాళ్ళ నాన్న పైన కానీ పోస్ట్ ఆఫీస్ అధికారుల పైన కానీ ఎవరిపైన కూడా ఎలాంటి విచారణ చేయలేదు. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు వాస్తవంగా విజయ్ అనే పిల్లోడు ఎంప్లాయ్ కాదు. వాళ్ళ నాన్న అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేదని చెప్పేసి ఈ పిల్లోడు వస్తున్నాడు. అలా వచ్చేదానికి రూల్ ఉందా? అలా అంటే కనుక ఏదో 1 రోజు 2 రోజులు అంటే ఏదో సాయం చేసినాడంటే ఎవరైనా ఓకే. గత 5 సంవత్సరాల నుంచి ఈ పిల్లోడే కంటిన్యూ వస్తూ ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ అధికారులకు ఉన్నతాధికారులకు తెలియదా ఈ పిల్లోడు వస్తున్నాడు, ఈ పిల్లోడు చేస్తున్నాడు అని చెప్పేసి తెలియదా? గ్రామస్తుల్లో కూడా ప్రతి ఎవరిని అడిగినా కూడా ఈ పిల్లోడే ఉద్యోగస్తుడు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి నేనే ఉద్యోగం చేస్తున్నాను, నాకే డబ్బులు కట్టాలని చెప్పేసి అంటే నమ్మి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నెలకు 2,000, 3,000, 4,000, 6,000 అట్లా ఎవరికి తోచినంత వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు రికరింగ్ ఆర్డీలు. చివరికి వచ్చేపాటికి గత 15 రోజుల క్రితం ఎంక్వైరీ చేస్తే అసలు మా అక్క వచ్చేసి 25 కంతులు కట్టింది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కేవలం 7 కంతులు మాత్రమే కట్టినట్టుగా అది సిస్టంలో చూపిస్తుంది అన్నారు. మిగతా 18 కంతులు అంటే 54,000 రూపాయలు మా అక్కది ఒక్కటే ఉంది. ఇంకా వేరే వాళ్ళది ఒక్కరిదే 2 లక్షల పైగా ఒకరిది ఉంది. ఇలా సుమారుగా మా గ్రామంలోనే 7-8 లక్షల రూపాయల పైగా స్కామ్ జరిగింది. ఉన్నతాధికారులు ఇంతవరకు దీనిపైన ఎలాంటి విచారణ అయితే చేయలేదు. ఈరోజు గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేసేందుకు